మనలో చాలా మందికి ఫేస్బుక్ అండ్ మెటా యాడ్స్ రన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్ పెట్టుకుంటే మంచిది, అండ్ అలాగే ఎలా చేస్తే మనకి జెన్యూన్ లీడ్స్ వస్తాయనే చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ డౌట్స్ ఈ కామర్స్ కి, స్మాల్ కంపెనీస్ కి అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ కి ఉంటుంది. దీని గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మన బిడ్డింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటే మనకి రీచ్ కానీ ఎక్కువ లీడ్స్ వస్తాయి. ఈ బిడ్డింగ్ అంటే మనం మన యాడ్ కోసం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం, మనకి ఎలాంటి రిజల్ట్స్ కావాలి యాడ్ ద్వారా అనేది బిడ్డింగ్ అని అంటారు. ఓన్లీ బిడ్డింగ్ ఉంటేనే సరిపోదు, మన యాడ్ లో క్వాలిటీ అండ్ రిలవెన్స్ కూడా ఉండాలి. అంటే మన యాడ్ ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత అట్రాక్టివ్ ఉంది అండ్ మన గోల్స్ కి రిలవెన్స్ గా ఉందా లేదా అనేది ఫేస్బుక్ గమనిస్తుంది. ఇలా ఉండడం ద్వారా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా యాక్షన్ రేట్స్ అంటే మన యాడ్ కి లైక్స్, షేర్స్, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి ఇవన్నీ ఫేస్బుక్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇవి మనకి ఎన్ని ఎక్కువ వస్తే మన బడ్జెట్ అనేది అంత తక్కువ పడుతుంది అనమాట యాడ్స్ కి. మన టార్గెట్ ఆడియన్స్ ని టార్గెటింగ్ చేసేటప్పుడు కూడా మనం క్లియర్ గా టార్గెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి కామర్స్ యాడ్ కి మనం యాడ్ రన్ చేస్తాం అనుకోండి, అదే టైంలో అదే డెమోగ్రఫీస్ అందరూ టార్గెట్ చేయడం వల్ల దానికి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా సీజన్ బట్టి కూడా మన ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటది. లైక్ ఎగ్జాంపుల్ కి ఆషాఢంలో కానీ, హాలిడేస్ కి, నవంబర్, డిసెంబర్ మంత్స్ లో ఎక్కువ మంది యాడ్ రన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో కాస్ట్ అనేది చేంజ్ అవుతుంటది. ఇంకా మీ లొకేషన్స్ బట్టి కూడా ప్రైస్ అనేది అటు ఇటుగా ఉంటుంది అనమాట, చేంజ్ అవుతుంటది. ఇంకా మీ యాడ్ రన్ చేసే ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి అన్నిట్లో రన్ చేయడం కాకుండా మీ ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారనేది తెలుసుకొని అక్కడ రన్ చేసుకుంటే మీకు బెటర్. అన్నిట్లో రన్ చేయడం వల్ల మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప రిజల్ట్స్ ఏం కనిపించవు. ఇంకా మనం ఏ కేటగిరీలో యాడ్స్ రన్ చేస్తాం దాని మీద కూడా ప్రైస్ అనేది ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్ కి సేల్స్ కి రన్ చేస్తారా, క్లిక్స్ కా, లేకపోతే కన్వర్షన్స్ కా, వీటి మీద కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు కంప్లీట్ గా చూసుకుంటే మనకి ప్రైసింగ్ అనేది మన టార్గెటింగ్ చేసే దాని మీద, బిడ్డింగ్ స్ట్రాటజీస్ మీద అండ్ కన్వర్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు 500తో రన్ చేస్తే ఒక 2 లీడ్స్ వచ్చినా మీరు అలానే కంటిన్యూగా రన్ చేస్తుండాలి. కొన్ని రోజుల తర్వాత దానికి చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల అదే బడ్జెట్ కి కొన్ని ఇంక్రీజ్ అవుతాయి ఇంకా లీడ్స్ అనేవి. ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే బడ్జెట్ కంటే ప్రాఫిట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్ లో అడగండి. ఒకవేళ మీరు మీ బిజినెసెస్ కి మెటా యాడ్స్ రన్ చేయాలనుకుంటే మీరు జోరో డిజిటల్ కి కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని లైక్ చేసి ఫాలో చేయండి.